భారత పౌరులలో మనం రాజ్యాంగంలో రాసుకున్నటువంటి ఫ్రెటర్నిటీ కానీ యూనిటీ కానీ కనుమరుగైపోతున్నాయి. జాతీయత భావం కలగట్లేదు. భారతదేశంలో ఉంటూ విదేశీయుల తొత్తులుగా మద్దతుదారులుగా తయారయ్యే అనేక సంఘాలు ఇక్కడ తయారవుతున్నాయి. ఇది ప్రమాదానికి సంకేతం. ఇది ఎందుకు జరుగుతున్నది అంటే ఇది అంతా కూడా భారతదేశ నాయకుల తప్పే. అందులో ముఖ్యంగాను భారత రాష్ట్రపతి తప్పే. భారత రాజ్యాంగం చెప్పిన ప్రకారం భారతదేశము సావరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్. రిపబ్లిక్ అంటే రాష్ట్రపతి పరిపాలించే దేశం. మన రాజ్యాంగంలో ఎన్నుకునేది కూడా రాష్ట్రపతి ఒక్కడనే. ఆర్టికల్ 328 ప్రకారం కానీ ఆర్టికల్ 54, 55 ప్రకారం కానీ. ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఎన్నికైన మనుషులు కాదు. అసెంబ్లీలో మెజారిటీ ద్వారా ముఖ్యమంత్రి అవ్వటం, పార్లమెంట్లో మెజారిటీ ద్వారా ప్రధానమంత్రి అవ్వటం పాకిస్తాన్ రాజ్యాంగం ఆర్టికల్ 91 మరియు 130లో ఉన్నాయి తప్పితే భారత రాజ్యాంగంలో లేవు. మెజారిటీ వస్తే ముఖ్యమంత్రి అవుతాను, ఈ రాష్ట్రం నా చేతికి వస్తుందన్న అభిప్రాయంతో డబ్బున్న సమూహాలు సొంతంగా పొలిటికల్ పార్టీస్ పెట్టి 100 మందికి తలా 10 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఓటుకు 1000-2000 పెట్టి కొనుక్కొని వచ్చి మాకు మెజారిటీ వచ్చిందో అంటూ రాష్ట్ర వనరులను సర్వస్వం అస్మదీయులకు దోచిపెడుతున్నారు. ఓటుకు నోటు వెచ్చించి కొనుక్కుంటున్నారు. ప్రతిపక్షాలను అణిచివేస్తున్నారు. వాళ్ళపై కేసులు పెట్టడం, జైళ్లలో పెట్టడం, ఆర్థిక మూలాలు దెబ్బతీయటం, ఇలా అనేక అణిచివేత కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యం కాదు కదా, అసలు రాజకీయం కూడా కాదు. దిస్ ఈజ్ ఏ గ్యాంగ్ రూల్. దీనివల్ల భారతదేశంలో సామాజిక న్యాయం కనుమరుగైపోయింది. అట్టడుగు వర్గాలు, బహుజనులు, అధిక సంఖ్యాకులైన వాళ్ళు అధికారంలోకి రాకుండా డబ్బున్న వాళ్ళు మాత్రమే అధికారంలోకి వచ్చే వ్యవస్థ తయారైంది. వీళ్ళకి రేపు ప్రొద్దున విదేశీ సంస్థలు ఫండింగ్ ఇవ్వచ్చు. వీళ్ళకన్నా ఎక్కువ డబ్బు ఉంటుంది వాళ్ళ దగ్గర. అట్లాగే ప్రభుత్వాలను మార్చాలి అంటే ఒక పక్క నుంచి ఒక 20 మంది ఎమ్మెల్యేలన ఎంపీలన కొనుగోలు చేసి మరొక పార్టీకి అప్పగించే ఆర్థిక స్తోమత వాళ్ళకు ఉంటుంది. అనగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ రెండు కూడా విదేశీ వ్యవస్థల చేతుల్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. భారత రాజ్యాంగం ప్రకారం ప్రజలు ఎమ్మెల్యేలను ఎన్నుకుంటారు, ప్రజలు లోక్సభ సభ్యులను ఎన్నుకుంటారు, ఎమ్మెల్యేలంతా వాళ్ళు రాజ్యసభ సభ్యులను ఎన్నుకుంటారు. ఈ ముగ్గురిని ఎలక్టోరల్ కాలేజ్ అంటారు. వీళ్ళు ముగ్గురు కలిసి రాష్ట్రపతిని ఎన్నుకోవాలి, విప్పు కూడా జారీ చేయకుండా. ఆయన ఆర్టికల్ 74, 75 ప్రకారం కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఆయన పంపిన గవర్నరు రాష్ట్రాల్లో ఆర్టికల్ 163, 164 కింద ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలి. మంత్రులు నియమితులు. మంత్రుల పదవీ కాలం రాష్ట్రపతి మరియు గవర్నరు సంతోషించినంత వరకు మాత్రమే అని ఆర్టికల్ 75 మరియు 164లో ఉంటుంది. మంత్రుల విధి ఏమిటి అంటే రాష్ట్రపతికి గవర్నర్కు సలహాలు ఇచ్చి సహాయపడటం మాత్రమే. రాష్ట్రాల విషయంలో ఆర్టికల్ 163లో ఉంటుంది. గవర్నర్ యొక్క స్వీయ విచక్షణ అవసరమైన విషయంలో మంత్రులకు సలహా చెప్పే అధికారం లేదు. ఆర్టికల్ 166లో ఉంటుంది. గవర్నర్ కావాలనుకున్నా సరే తన స్వీయ విచక్షణ అవసరమైన విషయములను మంత్రులకు కేటాయించరాదు అని. అంటే అంత లో లెవెల్ మనుషులు మంత్రులు. ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతితో పోలిస్తే ఈజ్ ది హైయెస్ట్ ఎలక్టెడ్. వీళ్ళు ఎలక్టెడ్ కాదు. అటువంటిది హైయెస్ట్ ఎలక్టెడ్ మనిషిని రాష్ట్రపతి భవన్లోను రాజ్యభవన్లోను బంధించి కిడ్నాప్ చేసి మీరు ఇక్కడే ఉండండి, బయటికి రావద్దు, మీరు బయటికి రావడానికి అవసరమైనటువంటి ట్రాన్స్పోర్ట్ ఏర్పాట్లు కూడా మేము చేయలేము, ఏదైనా కాగితాలు పంపిస్తే మీరు ఇక్కడ సంతకం పెట్టి స్టాంపు వేస్తూ ఉండండి, అంతకు మించి మీకేం అధికారాలు లేవు, మీరు మేము చెప్పినట్టు వినాలి అని రాజును గదిలో బంధించి గుమస్తాలు పరిపాలన చేస్తున్నారు. అందువల్ల దేశంలో ఇవాళ ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. రాజకీయ వ్యవస్థలు, రాజ్యాంగ వ్యవస్థలు, పత్రికా రంగం, మేధావి రంగం అందరూ కూడా రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలి. లేకపోతే ఎందుకు ప్రపంచంలో అత్యంత పెద్ద రాజ్యాంగం ఉన్నదని గొప్ప చెప్పుకొని ఏం లాభం? అత్యంత పెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పేం లాభం? చట్టసభలో మెజారిటీ ఉన్నవాడు చెప్పినట్టుగా మీరు గవర్నర్ వినాలి, అట్లాగే రాష్ట్రపతి వినాలి అని మీరు భావిస్తే అసలు భారతదేశంలో ప్రజాస్వామ్యం లేనట్టే లెక్క. ప్రజాస్వామ్యం అంటే చట్ట వ్యవస్థ వేరు, కార్యనిర్వాహక వ్యవస్థ వేరుగా ఉండాలి. ఒకరికొకరు ప్రత్యర్థులుగా ఉంటే అది ఆదర్శవంతమైన ప్రజాస్వామ్యం. అటువంటిది చట్టసభలో మెజారిటీ ఉన్నవాడు చెప్పినట్టు గవర్నర్ వినాలి అంటే మీకు కార్యనిర్వాహక వ్యవస్థ లేనే లేదు. అంటే అర్థం భారతదేశం కుంటికాల మీద, ఒక లెగ్ మీద నడుస్తున్నది. ఎంతకాలం నడుస్తుంది? ఏదో ఒక రోజు ఇది పడిపోక తప్పదు. ఈ విషయం వైరల్ అవ్వాలి. వాస్తవానికి రాజ్యాంగం ఏ విధంగా దుర్వినియోగానికి నోచుకున్నదో ఈ దుర్వినియోగం అనేది 1950లోనే ప్రారంభం జరిగింది అని గత వీడియోలో నేను చెప్పాను.
ఇది నిజంగా భారతదేశంలో వైరల్ అవ్వవలసినటువంటి విషయం. సామాజిక న్యాయం కావాలని బహుజనులు పోరాడితే ఏమొస్తుంది? రాజ్యాంగాన్ని తూచా తప్పక అమలు చేస్తే సామాజిక న్యాయం జరిగి తీరుతుంది. అధిక సంఖ్యాకులు ఎవరున్నారో, అధిక సంఖ్యాకులు ఏ విషయాన్ని మెచ్చారో వాళ్ళు అధికారంలోకి వస్తారు తప్పితే ఇలా డబ్బున్న వాళ్ళు కాదు. ఈ వీడియోని శ్రద్ధగా విన్నందుకు మీకు కృతజ్ఞతలు. దయచేసి ఈ వీడియోని మీరు షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ విలువైన కామెంట్స్కి సమాధానాలు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాను. ఇలాగే వివాదాస్పదమైన విషయాలను చర్చించుకుంటూనే భారత రాజ్యాంగంలోని ప్రతి అధికరణాన్ని మనం చర్చించుకుంటూ ముందుకు వెళదాం. థ్యాంక్ యూ.